ఇంకొక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? మీరు ఎవరైనా సరే విజయవాడ ఉత్సవాలకు వెళ్ళాలంటే బుక్ మై షోలోనే టికెట్ కొనుక్కోవచ్చు. కొత్త ఆప్షన్ ఇచ్చారు వాళ్ళు దోపిడీకి. విజయవాడ ఉత్సవానికి ఎవరైనా సరే వెళ్ళాలంటే మీరు ఎందులో కొనుక్కోవచ్చు టికెట్లు? బుక్ మై షోలో టికెట్లు కొనుక్కోవచ్చు. రోజుకో రేటు, అది కూడా రోజుకొక రేటు. మొదటి రోజు ఆడెవడో వస్తాడంట, బాగా డ్రమ్స్ ఏదో కొడతాడంట, ఆడికో రేటు. పాటలు పాడిన వాళ్ళకి ఇంకో రేటు, డ్యాన్స్ వేసిన వాళ్ళకి ఇంకో రేటు. ఆ టికెట్లు కూడా 499 రూపాయలు. ఒక్కొక్క టికెట్ ఒక్కొక్క వ్యక్తికి 499 రూపాయలు. మీకు మంచి సౌలభ్యం ఇచ్చారు. ఎక్కడ బుక్ చేసుకోవచ్చు ఈ టికెట్లన్నీ? బుక్ మై షోలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. వయసుకు కూడా సంబంధం లేదంట, అందులో కూడా చెప్పారు. వయసుకు కూడా సంబంధం లేదు, ఎవరైనా చూడొచ్చంట. వెళ్ళి చిన్నపిల్లలు కూడా చూడొచ్చంట టికెట్ కొనుక్కుంటే. ఇది కూడా ఎంత సమయం తెలుసా? చెప్తా ఉన్నారు అందరు చూసిన వాళ్ళు, 2 గంటలకేనంట ఈ రేటు. ఎంత? 2 గంటలకి 499 రూపాయలు. అందరూ బుక్ మై షోలో టికెట్లు కొనుక్కోవచ్చు. కొనుక్కోవడంతో పాటు వయసుతో సంబంధం లేకుండా అందరూ చూడొచ్చు అని చెప్తా ఉన్నారు. అదే అమ్మవారి ఆలయంలో మీరు చూశారుగా, 500 టికెట్ రూపాయలు రద్దు చేసి 300 రూపాయలు టికెట్ పెట్టారు. అమ్మవారి ముఖద్వారం దగ్గర నుంచి చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారి కరుణా కటాక్షాలు వస్తాయి. కానీ విజయవాడ ఉత్సవం టికెట్ మాత్రం 499 రూపాయలు. 1 రూపాయి తగ్గించారులేండి 500కి, 499 రూపాయలు. ఇది కూడా భారీ దోపిడీయే. అక్కడ కూడా ఎగ్జిబిషన్లో ఎంట్రీ టికెట్ 30 రూపాయలు పెట్టారు ఒక్కొక్కరికి. ఎంత? 30 రూపాయలు. బుక్ మై షోలో ఏమో ప్రత్యేక షోలు ప్రతిరోజు చూడడానికి ఒక రేటు, ఎంట్రన్స్ టికెట్ 30 రూపాయలు. అదేవిధంగా అక్కడ కూడా 700 షాపులు పెడతారంట. ఒక్కొక్క షాప్కి కనీసం 3.5 లక్షలు కట్టాలంట. దగ్గర 25 కోట్ల రూపాయలు వసూలు చేస్తారు. 25 కోట్ల రూపాయలు వసూలు చేస్తారు. ఈ కాకుండా స్పాన్సర్స్ నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వస్తాయి. ఇది కూడా కాకుండా ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తూ ఉంది వీళ్ళకి. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందంట. అట్లాగనే పర్యాటక శాఖ కందుల దుర్గేష్ గారు కూడా వీళ్ళకి సహాయ సహకారాలు అందించి నిధులు మంజూరు చేస్తూ ఉంటారు. ఏది? విజయవాడ ఉత్సవానికి. అదే అమ్మవారి ఉత్సవానికి అయితే అమ్మవారి ఆలయమే డబ్బులు పెట్టుకోవాలి. పోలీసులకి డబ్బులు వాళ్ళే చెల్లించాలి. పారిశుద్ధ కార్మికులకి వాళ్ళే డబ్బులు చెల్లించాలి. అక్కడ ఏ సర్వీస్ చేసినా పెయిడ్ సర్వీస్, భక్తులు వేసిన డబ్బులతోనే అక్కడ సేవలు అందిస్తారు. కానీ విజయవాడ ఉత్సవానికి మాత్రం దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం ఎర్ర తివాచి పరిచి దోచుకోమని చెప్పడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులను ఇస్తారు, నిధులు ఇస్తారు, పర్యాటక శాఖ సహకారం కూడా ఉంటుంది. దీన్ని ఏమంటారు కూడా సమాధానం చెప్పాలి. ఇట్లాంటి దోపిడీ విజయవాడ నగరంలో జరుగుతుంటే ప్రశ్నించడం మన బాధ్యత. ప్రజాప్రతినిధులు ఉన్నది ప్రజలకి సేవ చేయడానికే కానీ ప్రజలని దోచుకోవడానికి కాదన్న విషయం విస్మరించొద్దు. విజయవాడ నగరం రాజకీయ చైతన్యం కలిగినటువంటి నగరం. ఖచ్చితంగా మీరు చేసేటువంటి మోసాలని, అవినీతిని, ద్రోహాన్ని కూడా ప్రశ్నిస్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా. అమ్మవారితో అయ్యవారితో పెట్టుకున్నారు, మీకు ఓటమి కాదు పతనం తప్పదని కూడా హెచ్చరిస్తాను. గొడుగు వెంకన్న స్వామికి సంబంధించిన భూముల అక్రమ లీజు వ్యవహారాన్ని మొట్టమొదటి తీసుకొచ్చిందే వైఎస్ఆర్సీపీ పార్టీ బయటికి తీసుకొచ్చింది. 40 ఎకరాల 400 కోట్ల రూపాయల విలువైన భూముల గురించి తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీని. దాని మీద చాలా బలమైన పోరాటం చెయ్యబట్టే ప్రజలందరికీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందినటువంటి భూమి యొక్క వాస్తవాలన్నీ కూడా బయటికి తెలిసినాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మచిలీపట్నంలో గొడుగు వెంకన్న స్వామి ఆలయ నిర్మాణానికి 1,80,00,000 రూపాయలు నిధులు ఇచ్చారు. ఆ అంశాన్ని కూడా పేరు నాని గారు స్వయంగా తెలియజేశారు. గతంలో ఆలయం ఎలా ఉండేది, జగన్మోహన్ రెడ్డి గారు నిధులు ఇచ్చిన తర్వాత ఆలయం ఎలా అభివృద్ధి చెందిందని కూడా తెలియజేశారు. కానీ కూటమి ప్రభుత్వం దోపిడీ చేస్తుందన్న విషయాన్ని వైఎస్ఆర్సీపీ బయటికి తెచ్చింది. అయినా అధికారం చేతిలో ఉందని ముందుకు పోతే కూడా మేము ప్రజా పోరాటం చేస్తా ఉన్నాం. మరొక పక్కన చాలామంది ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళే
హైకోర్టులో కేసు వేశారు, మొదటిసారి స్టే వచ్చింది. కానీ ఆ స్టేని తప్పించడానికి దేవుడికి కూడా లంచం ఇచ్చారు. 46 లక్షల రూపాయల చెక్ ఇచ్చి ఏదో మళ్ళీ హైకోర్టు నుంచి ఇంకో ఆర్డర్ తీసుకొచ్చారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములను కాపాడడంలో కానీ, హిందూ ధర్మాన్ని కాపాడడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు ముందుంటుంది. అందుకు నిదర్శనం కూడా ఇంకో విషయం చెప్తా ఉన్నా. అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు 70 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఆ నిధులు ఈరోజు ఇవ్వబట్టే కదా అమ్మవారి ఆలయంలో శాశ్వత అభివృద్ధి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కేశఖండనశాల కానీ, అదేవిధంగా ప్రసాదం పోర్టు కానీ, మరికొన్ని చోట్ల శాశ్వత ప్రాతిపదిక నిర్మాణాలు జరిగినాయి అంటే, శివాలయం దగ్గర కానీ నిర్మాణాలు జరిగినాయి అంటే, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మవారి ఆలయానికి కేటాయించినటువంటి 70 కోట్ల రూపాయల నిధుల నుంచే. ఈ రోజున మీరు ఏం జరుగుతుందో చూశారు కదా. కూటమి ప్రభుత్వం వచ్చి అమ్మవారి దసరా ఉత్సవాలను అడ్డం పెట్టుకొని 100 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేసేటువంటి స్కెచ్ చేశారు. ప్రజలు ఇవన్నీ కూడా గ్రహిస్తారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాంటి అక్రమాలు, అవినీతి చేసేటువంటి వ్యక్తుల యొక్క భర్తం పడతారని కూడా తెలియజేస్తాను.